ముగ్గురిని పట్టుకునే ఉండాలి. ఒకటి చెప్తా, ఒక కథ చెప్తా మీకు. ఇప్పుడు ఒక కోతి ఉంటది, కోతికి పిల్ల పుడుతుంది. గుర్తు ఎక్కడికైనా యాత్ర పోయినప్పుడు మీరు చూడండి, యాదగిరి గుట్టలో చూడండి, కోతులు మస్తు ఉంటాయి. కోతి దాని బిడ్డను ఎత్తుకోదు. కోతి ఎమ్మటెమ్మటి వస్తుంది. చిన్న పిల్ల, పుట్టిన పిల్ల 2-3 వారాలు 2-3 రోజులు అయి ఉంటది. ఆ పిల్లని ఆ కోతి ఇట్లా ఎత్తుకొని పోదు. మాతాజీ ఇది పెద్దది పోతే చిన్నది వెనకొస్తుంది. కాదు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి దుంకేటప్పుడు పిల్లని ఎట్లా ఎత్తుకొని పోతుంది? అంత చిన్న పిల్లకి దుంకనికి వస్తుందా? రాదు. అప్పుడే 2-3 రోజులైనా పుట్టిన పిల్లకి ఆ చెట్టు కొమ్మ నుంచి ఈ చెట్టు కొమ్మకి దుంకనికి వస్తుందా? 2-3 రోజులు అయి పుట్టి కోతి పిల్ల పుట్టింది. మరి కోతిని ఎవరైనా బెదిరిస్తే పిల్లని వదిలేసి ఉరుకుతుందా, లేక పిల్లని తీసుకొని పోతుందా? తీసుకొని పోతుంది కదా. ఎట్లా తీసుకొని పోతుంది గమనించారు ఎవరైనా? చూడలేరు కదా. ఎందుకంటే తల్లి వెనకాల ఉరికనికి దానికి శక్తి లేదు. ఎందుకంటే అది చిన్నపిల్ల. మనం పుట్టి సంవత్సరం దాకా మనం అసలుకి నడవనే లేము. మనం అలాంటి జంతువులకు తక్కువ జీవితం ఉంటది కాబట్టి అవి ఒక నెల లోపలనే వాటికి పరిపక్వంగా అవయవాలు ఏర్పడి గట్టిగా అవుతాయి. కానీ ఇక్కడ కోతి పిల్ల చిన్నగా 2-3 వారాల పిల్ల తల్లి ఎత్తుకొని పోతుంది. ఒక్కొక్క చెట్టు నుంచి ఇంకో చెట్టు పోతే ఆ పిల్లనే తల్లిని ఇట్లా పట్టుకుంటది, దగ్గర పట్టుకుంటది, పొట్టకి పట్టుకుంటది. దీంతో 4 ఉంటాయి కదా, పైన ఇట్లా పట్టుకొని 2తో గట్టిగా పట్టుకుంటది. తల్లి ఏం చేస్తే ఇట్లా ఇంకో చెట్టు నుంచి దుంకిపోతుంది. అంటే ఈడ తల్లి పిల్లని పట్టుకుందా, పిల్ల తల్లిని పట్టుకుందా? చూసారా? ఇప్పుడు గుర్తుకొచ్చిందా? పిల్ల తల్లిని పట్టుకునే కోతి మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి. ఏమన్నా చూసిరేమో? గుర్తు చేసుకోండి. నేను చూసిన కడుపు పట్టుకుంటది. ఇది అది పెద్దది పట్టుకో, చిన్న పిల్లలు, చిన్న కోతి పిల్లలు తల్లిని పట్టుకుంటది. తల్లి పోతుంది, తల్లి దుంకుతూనే ఉంటది, పోతూనే ఉంటది. మరి ఎవరు పట్టుకున్నారు? పిల్ల పట్టుకుంది. పిల్ల వదిలేసింది అనుకో కింద పడుతుంది, పిల్ల చచ్చిపోతుంది. అందుకనే పిల్ల బతకాలంటే పిల్ల తల్లిని గట్టిగా పట్టుకోవాలి. అంటే పిల్ల గట్టిగా అయ్యేదాకా, పిల్ల కోతి తన తల్లి ఎంత బలంగా అయిందో ఆ కోతి పిల్ల కూడా అంత బలంగా అయ్యేదాకా ఆ తల్లిని పట్టుకొని ఉంటది. ఇక్కడ కూడా అంతే. గురువుని ఆశ్రయించిన శిష్యులు సాధన చేసేటప్పుడు గురువుని గట్టిగా పట్టుకొని ఉండాలి. గురువు దగ్గరకు వచ్చి నాకు ఇవి జరుగుతున్నాయి, నేను ఇట్లా జపం చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయి, నేను ఇవన్నీ వింటున్నా, ఏంటి ఎట్లా సాధన చేయాలి, నాకు ఇట్లా ఇవన్నీ దర్శనం అవుతుంది, లోపల ఇట్లా నేను అనుభవం చెందుతున్నా, నేను ఇంకా ఇట్లా అవుతుంది నాకు, ఇవి ఇట్లా అయితే ఆ మాతాజీ ఇవేంటి అని మీరు వచ్చి నన్ను అడగాలి. ఒకవేళ ఆమె జపం ఇచ్చింది, జపం చేసుకున్నా, ధ్యానం చేసుకున్నా, పోన్లే, ఎవరు పడిపోతారు? మాతాజీకి ఏం కాదు, మనమే పడిపోతాం. నీ జన్మ వ్యర్థమైపోతుంది. మీరు గురువుని ఆశ్రయించిందే జ్ఞానం తెలుసుకోనికే, మనిషిగా పుట్టిందే జ్ఞానం తెలుసుకోనికే. అన్ని తింటున్నాయి, పంటున్నాయి, చచ్చిపోతున్నాయి, అన్ని తింటున్నాయి బయట. మనం ప్లేట్లో పెట్టుకొని తింటున్నాం, అది దొరికినాయి తింటున్నాయి. మనకు నిద్ర వస్తుంది, వాటికి నిద్ర వస్తుంది. మనం ఏమేం చేస్తున్నామో అవన్నీ అవి చేస్తున్నాయి. మరి అవి మనం సమానమేనా? సేమ్ మనం అవి మనం మనిషిలాగా పుట్టినాం, వెన్నెముక నిటారుగా పెట్టుకొని పుట్టినాం. మనం వెన్నెముక నిటారుగా ఉందంటే జ్ఞానంతో భగవంతుని పట్టుకొని వెన్నెముక నిటారుగా ఉంది. మనం గుడిలో ధ్వజస్తంభం ఎందుకు పెడతారంటే ఈ వెన్నెముకని, ఆ గుడే ఈ గుడి, ఈ వెన్నెముకనే ఆడున్న ధ్వజస్తంభం. లోపల ఉన్న మూల విరాట్ గుడిలున్న దేవతా విగ్రహము ఇలా మన లోపల ఉంది. లోపల ఆడనేమో రూపం కనిపిస్తుంది, రూపం లేకుండా ఉన్నాడు మన లోపల ఉన్నాడు దేవుడు. ఆయన చూడాలంటే మనం ఫస్ట్ గుడి లోపలికి పోతే గంట పెట్టి పోతాం. మరి ఈ గుడి లోపల దేవుని దర్శనం చేసుకోవాలంటే ఈ శబ్దాలు రావద్దా? గంటలు కొట్టొద్దా? 10 గంటలు కొడతాం. కింకిని నాదం, జలది నాదం, ఈమె కూడా కింకిని నాదం. ఇట్లాంటి నాదాలు వచ్చినాకనే మనకు ఏమైతుంది? భగవత్ సాక్షాత్కారం మెల్లిగా అవుతుంది. అయితే మనకి ఇప్పుడు మనం ఎట్లుండాలి? దీన్ని మరకట కిషోర న్యాయం అంటారు. అంటే కోతి పిల్ల తల్లిని గట్టిగా పట్టుకుంటది. ఎందుకు? తను బతకాలి కాబట్టి. గట్టిగా అయ్యేదాకా కోతిని పట్టుకునే ఉంటది. శిష్యుడు కూడా గురువుని సాధన చేసేటప్పుడు అట్లా పట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మాతాజీ ఏమంటుందంటే మంచిగా దీక్ష చేసి వచ్చి ఇది ఏం జరుగుతుందో చెప్పాలి.
అట్లా పట్టుకోవాలి ఇప్పుడే. పట్టుకోవాలి. సాధన ఎట్లా చేయాలి, ఎట్లా నాకు చేయాలి? ఇట్లా జరుగుతుంది, నాకు ఇట్లా కనిపిస్తుంది, లేకపోతే నాకు సాధన చేయడానికే వస్తలేదు. మీరు ఇట్లా చెప్పారు కదా, దృక్కు మనస్సు పెట్టమన్నారు కదా, నాకు వస్తలేదు, మళ్ళీ రా, మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తా, మళ్ళీ సాధన చేయి. ఇప్పుడు ఈమెకి సాధన చేస్తుంది, చిన్న పిల్ల. దీన్ని ఈమె సాధన చేసినప్పుడు చూసిరా ఒకసారి ఎట్లా ఎట్లా వెళ్ళిపోతుంది లోపలికి, ఇట్లా వెళ్ళిపోతుంది. నేనే షాక్ అవుతా. అందుకనే జ్ఞానం అనేది చిన్నప్పుడే ఇవ్వాలి. చిన్నప్పుడు ఇస్తేనే ఆ జ్ఞానంతో పెద్దగా పెరిగేదాకా గట్టిగా మంచి సత్ప్రవర్తనతో పెరిగి మంచి అధర్మమైన పనులు చేయకుండా ధర్మమైన పనులు చేసుకుంటా మంచి ఉన్నత స్థాయికి పోయి భగవంతుని పొంది మంచి. ఇప్పుడు శ్రీరాముని ఎట్లా పొగుడుతున్నాం మనం, మంచులను ఎట్లా పొగుడుతున్నాం, శ్రీరాముడు మంచిగా అని పొగుడుతున్నాం. అట్లా మనల్ని పొగుడుతారు. సీతమ్మ తల్లి మంచిగా, శ్రీరాముడు మంచిగా అని పొగుడుతారు. ఎందుకు పొగుడుతున్నాం? ఆయన ధర్మాన్ని పాటించింది కాబట్టి. ఏకపత్ని వ్రతుడు అంటారు మళ్ళీ. అట్లా ఆయన మంచిగా ఉన్నాడు కాబట్టి అట్లా. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు కాబట్టి మొక్కుతున్నాము. ఆయన ధర్మంగా ఉండి తండ్రి మాట విన్నాడు, తల్లి మాట విన్నాడు, అట్లా అన్నదమ్ముల మాట విన్నాడు, మిత్రుల స్నేహితుల మాట విన్నాడు, అందరికి సమన్యాయం చేసిండు ఆయన. అట్లనే మనం కూడా. రాముడికి గురువు ఉన్నాడు తెలుసా, మరి రాముడే దేవుడు కదా, ఆయన ఎందుకు ఉన్నాడు, గురువు ఉన్నాడు, ఉన్నాడు. రాముడి గురువు ఉన్నాడు. శ్రీకృష్ణుడు దేవుడు కదా, మరి శ్రీకృష్ణుడికి గురువు ఎందుకు? ఆయన గురువు సాందీప మహర్షి శ్రీకృష్ణుడు గురువు. గురువును ఆశ్రయిస్తేనే భగవత్ తత్వం తెలుస్తుంది. హనుమంతుడు